లేదు, హార్మోజ్ ఓపెన్ చేస్తే యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా మాట్లాడాడు. బట్ హార్మోజ్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేసేలా బలవంతం చేసి మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి దారి తీస్తున్నాడా? శాంతి చర్చ లేకుండా మళ్ళీ యుద్ధానికి వెళ్ళేలా ఆ గ్యాప్ తీసుకున్నాడు అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ మనం డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం చూస్తే దీనికి ఒక ముగింపు పలికేలా లేదు. ఎలాగైనా సరే ఇది ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అనే ధోరణిలోనే ఉంది. ఇరాన్ ఏమని చెప్తుంది, దాని కండిషన్స్ చెప్పింది. మాకు ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, అవి మీరు ఓపెన్ చేయాలి. యురేనియంని మేము శుద్ధి చేస్తాము, మాకు యురేనియం శుద్ధి చేయడానికి మీరు మాకు అలో చేయాలి. స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుండి ప్రయాణించేటటువంటి ప్రతి షిప్ మీద మేము $2 million మేము సెజ్ చేస్తాము, అది మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానికి అపోజిషన్, అంటే మీరు యురేనియం శుద్ధి చేయకూడదు అంటే రెండు కండిషన్స్ అసలుకి ఇద్దరికి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నటువంటి కాంట్రడిక్షన్. ఇవి రెండు పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయన్నమాట. నువ్వు ఏది చేయకూడదు అంటే నేను అదే చేస్తాను అని అనడం. సో ఈ రెండు విరుద్ధంగా ఉండడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశం లేదని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకో విషయం మనం ఐడెంటిఫై చేస్తే నిన్న 2 షిప్స్ మన ఇండియావి భాగ్యలక్ష్మి అనే 2 ఆయిల్ క్యారీ చేస్తున్నటువంటి 2 షిప్స్ మన ఇండియావి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెనక్కి పంపించారు. అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఇండియా మీద కూడా పడుతుందన్నమాట. ఒక విధంగా ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడి ఇండియాని కూడా ఇందులో వార్లోకి లాగుదామా అంటే చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ కూడా మీ యొక్క షిప్స్ని రానివ్వట్లేదు, ఇప్పటికైనా మీరు మా సైడ్ రండి, మీరు మా సైడ్ వస్తే మనందరం కలిసి ఇరాన్ మీద దాడి చేద్దాము అనే విధంగా ఈ ధోరణి ఉంది. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా ఏమర్థమవుతుందనంటే ఇరాన్లో కూడా పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకు అనంటే ఇండియన్ షిప్స్ని అలౌ చేస్తానని అన్నారు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్లో. నిన్ననేమో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్లో ఇండియన్ షిప్స్ని అలౌ చేయలేదు. అంటే వాళ్ళ నేవల్ ఫోర్సెస్లో లేకపోతే వాళ్ళ ఐఆర్జీసీలోనే ఒక్క ఒపీనియన్ మీదకి రాలేకపోతున్నారు వాళ్ళు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇందాక ఎక్కడో నేను మన నేషనల్ మీడియాలో చూడడం జరిగింది. మన నేవల్ వెషల్స్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు మా మీద అటాక్ చేశారని చెప్పి మన నేవీ సిబ్బంది వాళ్ళతో మాట్లాడని చెప్పి నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. సో షుడ్ వి థింక్ ఇక్కడ మీరు అన్నట్టుగా ఐఆర్జీసీలోనే చీలికొచ్చిందా? ఎందుకంటే ఇన్నాళ్ళు ఐఆర్జీసీ అనేది ఆయతుల్ అలీ ఖమేనీ అండర్లో ఉన్న ఒక వింగ్ లాంటిది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయతుల్ అలీ ఖమేనీ మరణించాడో, ఆఫ్ కోర్స్ ముస్తఫా ఖమేనీకి ఉన్నప్పటికీ కూడా ఆ ఐఆర్జీసీ కమాండ్లోనే పూర్తిగా ఉందనుకోవాలా? డివిజన్ గురించి మాట్లాడుకుంటే ఐఆర్జీసీ అనేది పెట్ బాడీ అని అంటారు అనమాట. అయతుల్లా గారి పెట్ బాడీ, ఆయన క్రియేట్ చేసింది, ఆయన కోసం పనిచేసేటటువంటి ఐఆర్జీసీ. సో ఆయన చనిపోయిన తర్వాత అందులో డిసిషన్ మేకింగ్లో అంటే ఒక యూనిలాటరల్ డిసిషన్ తీసుకోకుండా వాళ్ళకి చీలికి వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటి, ఇండియన్ షిప్స్ని అలౌ చేస్తానన్న వాళ్ళు ఇండియన్ షిప్స్ని ఆపుతున్నారు ఇప్పుడు నిన్న. అంటే మీరు ఒక డిసిషన్ మీద లేరు. అంటే ఇప్పుడు ఇరాన్ని మనం యుద్ధం ఆపుదాం అనుకున్నా కూడా ఆ యొక్క ఏదైతే హై కమాండ్ బాడీ ఉందో, డిసిషన్ మేకింగ్ బాడీ, వాళ్ళలోనే సర్టెనిటీ లేకపోవడం వల్ల, వాళ్ళలోనే ఒక రకమైనటువంటి డిసిషన్ రాకపోవడం వల్ల ఈ సంభాషణలు, ఈ డిస్కషన్స్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. సో అటు డొనాల్డ్ ట్రంప్ ధోరణి చూసినా సరే, ఈ పక్క మనము ఇరాన్ యొక్క చీలికలు రావడం, వాళ్ళ డెసిషన్స్లో చీలిక రావడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకు మనం చర్చలు పెట్టిన, ఇప్పుడు రేపు ఇస్లామాబాద్లో చర్చలు ఉన్నప్పటికి కూడా అది మళ్ళీ కొలిక్కి రాదు. జెనీవాలో మీటింగ్లు ఉన్నా కూడా అక్కడ కూడా కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే మనం ఇంతకుముందు అనుకున్న 2 విరుద్ధంగా ఉన్నాయి. 1, 2 ఎవరైతే డిసిషన్ మేకింగ్ బాడీ ఉందో వాళ్ళకు ఒక సర్టెన్ డిసిషన్ లేదు, వాళ్ళకు ఒక కంక్లూజన్కి రావట్లేదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అతను మొండిగా ఉన్నాడు. సో ఇది ఒక కంక్లూజన్కి వచ్చేలాగైతే కనిపించట్లేదండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. శేష్ గారు, ఇందాక మనం ఇరాన్కి సంబంధించి డిమాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ అమెరికాకు సంబంధించి డిమాండ్స్ గురించి మాట్లాడుకున్నప్పటికీ ఎన్ని డిమాండ్స్ని తెర మీదకి తీసుకొచ్చినా ఎందుకు అమెరికా ఇక్కడ బెట్టు పెట్టడం లేదు? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక మీరు అన్నట్టుగా ఒక 3 ఫ్రెష్ డిమాండ్స్ని తెర మీద తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఇది చల్లవని విషయం అమెరికా కూడా తెలుసు. బట్ ఎందుకు అయినా అమెరికా ఇలా వెళ్తోంది? వాట్ ఇట్ వాంట్స్, ఇన్ఫ్యాక్ట్ ట్రంప్కి ఏం కావాలి అనేది మాట్లాడుకుంటే మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ట్రంప్ ఇరాన్ పట్ల చాలా స్పష్టంగా ఉన్నాడు సచిన్. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ గనక అణ్వాస్త్రాలను